హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ నేను వంకాయ ఫ్రై చేస్తున్నానండి. దాంట్లోకి 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా వాష్ చేసి కట్ చేసేస్తానండి. ఇది ఎలా చేయాలంటే నెక్స్ట్ చూపిస్తాను. వాటర్లో సాల్ట్ వేసేసుకోవాలండి. అప్పుడు వంకాయ కర్రెక్కకుండా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే తొందరగా కుక్ అయిపోతాయి ఆయిల్లో. ఈ తాలింపు ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చండి. ఉడకబెట్టి కూడా చేస్తారు. నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. తరిగేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. బాండిల్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నానండి. అలాగే ఒక 6-7 తెల్లగడ్డపాయలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే కరివేపాకు కూడా. ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నీళ్ళు ఏం లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి వంకాయ ముక్కల్ని. ముక్కలు క్రిస్పీగా వేగుతాయి అప్పుడు వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ ఫ్రైకి మూత పెట్టకూడదండి. మూత కనుక పెట్టామంటే అంతా మెత్తగా అయిపోతాయి వంకాయ ముక్కలు. ఇలాగే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలిపెట్టుకుంటూ ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లోనే కానీ ఇలాగే ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఒక 6-7 నిమిషాలు అయిపోతుందండి ఈ ఫ్రై. చాలా ఈజీగా చాలా బాగుంటుందండి. దీంట్లో మెయిన్ వచ్చి కొబ్బరి కారం అండి. అది కానీ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంక ఈ తాలింపు దేంట్లోకైనా సరిపోతుంది. పప్పులోకి, రసంలోకి, పచ్చట్లోకి, దేంట్లోకైనా వేసుకోవచ్చు. అంత బాగుంటుంది. ఉత్తగా రైస్లో అయినా కలుపుకొని తినేయచ్చు. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసింది. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇలా. అంతే అండి, ఎంతో ఈజీగా 5-6 నిమిషాల్లో తయారైపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.